హలో వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. అఖిల్ అక్కినేని భాగ్యశ్రీ బోసే ఇద్దరు కూడా జంటగా నటించినటువంటి చిత్రం లెనిన్. మరి నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చి లెనిన్ ఫస్ట్ షో నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. సో దాదాపు 3 ఏళ్ల విరామం తీసుకుని అఖిల్ అక్కినేని తడబడకుండా మంచి కంటెంట్ని పిక్ చేసుకుని రాయలసీమ నేపథ్యంలో అంటే గ్రామీణ నేపథ్యంలో వచ్చినటువంటి ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంటుందని చెప్పుకోవచ్చు. అంటే ఈ సినిమా ద్వారా తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్నారు అటు అఖిల్ అక్కినేని అయినా భాగ్యశ్రీ బోర్సే అయినా. భాగ్యశ్రీ బోర్సే ఇప్పటికే పలు చిత్రాల్లో నటించినప్పటికీ కూడా ఆమెకి అనుకున్నంత ఫేమ్ అయితే రాలేదని చెప్పుకోవచ్చు. కానీ లెనిన్ సినిమా వీళ్ళిద్దరికి కూడా ఒక సూపర్ హిట్ ఇచ్చిందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ షో నుంచి కూడా పాజిటివ్ టాక్తో తీసుకెళ్ళిపోతుంది. సో దీంతో అటు అక్కినేని ఫ్యామిలీతో పాటు ఇటు అక్కినేని అభిమానులు సినీ ప్రేమికులు కూడా అఖిల్ లవర్స్ అందరూ కూడా ఒక పండగ వాతావరణంలో ఈ లెనిన్ సక్సెస్ని ఎంజాయ్ చేశారు. ఎందుకంటే దాదాపు 12 ఏళ్ల తర్వాత అఖిల్ ఖాతాలో విజయం పడిందని మనం చెప్పుకోవచ్చు. ఒక పరంగా చూసుకున్నట్లయితే అసలు సినీ కెరీర్లో నాగ చైతన్యకు వచ్చినటువంటి ఇమేజ్ కానివ్వండి, నాగ చైతన్యకు వచ్చినటువంటి ఆ పాపులారిటీ కానివ్వండి, అఖిల్ ఆ సక్సెస్ని అందుకోలేకపోయాడు. ఎందుకో సినీ కెరీర్లో తడబడుతూనే ఉన్నాడు. సో ఇప్పుడు లెనిన్ మూవీతో ఒక సూపర్ హిట్ సాధించినటువంటి అఖిల్ అటు అన్నపూర్ణ స్టూడియోస్లో ఒక పండుగ వాతావరణంలో కేక్ కట్ చేశారు. ఇందులో ఏఎన్ఆర్ అక్కినేని నాగేశ్వరరావు గారి విగ్రహం ముందు అటు నాగార్జున గారు ఇటు అఖిల్ గారు ఇద్దరు కూడా కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగానే ఒక మంచి విజయం రావడంతో అఖిల్ అక్కినేని చాలా ఎమోషనల్ గురయ్యారు. తన తండ్రి నాగార్జున కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకుంటూ చాలా ఎమోషనల్ గురయ్యారు. ఎట్ ది సేమ్ టైం ఇటు నాగార్జున గారు కూడా చాలా ఎమోషనల్ గురయ్యారు. సో మొత్తానికి ఒక మంచి సక్సెస్ని అయితే అఖిల్ అందుకున్నారు. నాగార్జున గారు ఈ సినిమా రిలీజ్ కాకముందే ట్విట్టర్ ద్వారా ఈ సినిమాలో అఖిల్ చాలా కొత్తగా కనిపిస్తాడంటూ పోస్ట్ చేసిన సంగతి కూడా మనకు తెలిసిందే. సో లెనిన్ అటు రాయలసీమ నేపథ్యంలో ఆ యాస అసలు స్టోరీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మరి మొత్తానికి ఒక హిట్ అందుకున్నందుకు నిన్న వీళ్ళిద్దరు ఎమోషనల్ అయినటువంటి వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. సో మరి ఇప్పుడు ఈ లెనిన్ సూపర్ హిట్ అవ్వడంతో అఖిల్ నెక్స్ట్ ఎవరితో మూవీ చేయబోతున్నారు అనే ఆతృత కూడా అందరిలో నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు తడబడుతూ ఆచితూచి ఈ సినిమాని సెలెక్ట్ చేసుకున్నటువంటి అఖిల్ ఇప్పుడు ఒక విజయం రావడంతో నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏ దర్శకుడితో చేస్తారు అనే సర్చింగ్ కూడా మొదలైపోయింది. సో లెనిన్ అయితే ఒక మంచి బ్రేక్ ఇచ్చింది అఖిల్ ఏదైతే తన సినీ కెరీర్లో ఫెయిల్యూర్ అవుతున్నారు అనే కథనాలు వినిపిస్తున్నాయో దానికైతే లెనిన్ సినిమా మంచి బ్రేక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. అటు భాగ్యశ్రీ బోసేకి ఇటు అఖిల్కి కూడా మంచి బ్రేక్ ఈవెన్ ఇచ్చిందని మనం చెప్పుకోవచ్చు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే యూనివర్సల్ టాకీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.